నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు? అసలు సీఎం రేవంత్ రెడ్డి బయటకు పోతే నాకు అప్పే ఉడతలేదు, అసలు నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఇంకా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పూర్తి స్థాయిలో దివాలా తీసింది అన్నట్లుగా మొన్న మాట్లాడింది కదా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుంది? హైదరాబాద్ మొత్తం, వరంగల్ మొత్తం, ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రపంచ సుందరిని మనలో నేసుకొని ఈ అందగత్తెలు నేసుకొని తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళతోన విందులు, వాళ్ళతోన భోజనాలు చేస్తూ ఉన్నాడు. ఆ భోజనానికి అయ్యే ఖర్చు ఎంత? దాదాపు ఒక ప్లేట్కు 1,00,000-2,00,000 అట్లని చెప్పి వార్తలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు? చిన్న ఎగ్జాంపుల్స్, కొన్ని అంశాలు ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో కానీ ఇంకా మిగతా వార్తాపత్రికలు కానీ వచ్చే వార్తలను ఒకసారి విశ్లేషణ చేస్తే, ఇంకా అన్నదాతల అగచాట్లు అని చెప్పి నమస్తే తెలంగాణలో ఒకవైపు ఒడ్ల వైపే, ఒరికుప్ప వైపే ఒడ్లు కొంటలేరు, మా ఒడ్లు అమ్మడబోతలేవు అని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. వడదెబ్బకు ఒడ్ల కుప్పలపైనే వాళ్ళ తనువుని చాలుస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ సర్కార్ మన తెలంగాణ ఆడపడుచులతోన ఇతర దేశాల నుంచి వచ్చిన అందగత్తెల కాళ్ళు గడిగిపిస్తున్నది. సర్కార్ ఆత్మగౌరవం తాకట్టు అని చెప్పి ఈ విషయం పైన నమస్తే తెలంగాణ పత్రిక వార్త ప్రచురించింది. దానిపైన ఒకసారి చూస్తే, ఇక అందాల భామల పాదాల దగ్గర తెలంగాణ స్వాభిమానమా, ఎట్లుండి తెలంగాణ ఎట్లయింది? ఈ చిత్రాలను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం లేదు. ఓ దిక్కు వడ్లు అమ్ముకునేందుకు రైతన్నల అగచట్లు, మరో దిక్కు పరువు పేరుతో కూలిపోతున్న పేదల ఇండ్లు, ఇంకోవైపు విదేశీ యువతుల పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? వాస్తవానికి రేవంత్ అన్న చెప్పిండు మార్పు మార్పు మార్పు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్పారు. ఈరోజు రాహుల్ గాంధీ ఎందుకు తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజల ముందు నిలబడి మాట్లాడలేకపోతున్నాడు? అసలు తెలంగాణకు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు మేము అగ్రనాయకులం అని చెప్తారు కదా, వాళ్ళందరూ ఎందుకు ఇవాళ ఎటుపోయారు? కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది తెలంగాణలో? ఏ హామీలు ఇచ్చింది? మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఏమున్నాయి? ఎక్కడున్నాయి? ఎక్కడ పోయినాయి? అసలు మీరేం చేస్తున్నారు? ఇంకా నిన్న దీనికోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా వెలిగిన తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతికి దిగజార్చేందుక మార్పును కోరుకున్నదని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. ఇది నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించిన ఈ అంశం వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అట్లనే అనుకుంటున్నారు. ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు? ఇంకా ఇంకో వార్త చూసుకుంటే, ఈ ముందు రామప్ప ఆలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వఖ్యాతిని తెస్తే, అదే రామప్ప ఆలయం సాక్షిగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల భామల పాదాల వద్ద తాకట్టు పెట్టింది. మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన విదేశీ యువతులు బుధవారం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించగా, వాళ్లకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగేందుకు నీళ్లు ఇప్పించి టవల్తో తుడిపించిన తీరు యావత్ తెలంగాణ సమాజకే తలవంపులు తెచ్చింది. ఒకసారి రేవంత్ అన్న దీని గురించి మాట్లాడాలి. ఇదే ములుగులా నిన్న వరి కొట్టుకపోతుంది. వరి ఏదైతే రైతులు వేసిన వరి ధాన్యము వరదలు వచ్చి కొట్టుకపోతూ ఉంది. దానిపైన మరి సీతక్క ఎందుకు మాట్లాడతలేదు? ఏడ ఉంది సీతక్క? ఇవన్నీ మాట్లాడరు. కానీ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఎట్లా పరిస్థితి అనేది ఒకసారి మనం చూడవచ్చు. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి చెప్తాడు, అధికారులకు చెప్తున్నాడు, అఫీషియల్ సెక్షను ఎవరున్నా కూడా వాళ్ళు నాయకులకున్న పరిమిత జ్ఞానంతోన ఏదైనా చెప్తే మీరు విని మీరు వాళ్ళ ఉచ్చులో పడుకొని తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీరు దయచేసి మీకున్న అధికారం, మీకున్న రూల్ పొజిషన్ ప్రకారం ఏం చేయాలంటే గజ్జేయండి, కానీ నాయకుల మాటలు వినకుండా అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎవరి పని నడవకుండా కష్టపడ్డ నాయకులు, కష్టపడ్డ కార్యకర్తలు ఏం చెప్పినా కూడా వినకుండి మీ పని మీరు చేయండి అన్నట్టుగా ఒక మెసేజ్ అయితే ఇచ్చిండు అధికారులకు రేవంత్ రెడ్డి. సో ఈ విషయంలో కొంతవరకు స్వాగతించాల్సిందే. కానీ అసలు గిట్లా మన తెలంగాణ రాష్ట్ర పరువును తీసే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల చేతులతోన విదేశీ యువతుల కాళ్ళు గడిపించారంటే ఇక ఏమనాలి ఏందనేది తెలంగాణ ప్రజలే నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లు పెడతారు కదా, అప్పుడు చూపిస్తారు. ఇక తెలంగాణ సీఎం మార్చిన రేవంత్
పాపం సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుకుంటా ఎస్ఎల్బిసి టన్నెల్ సంబంధించిన వ్యవహారం పైన మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్ర నూతన సీఎం, కాంగ్రెస్ పార్టీ నూతన సీఎం ఏది ఆ, ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇట్లా రేవంత్ రెడ్డి అయితే ఏం మాట్లాడుతున్నాడు, ఏం వ్యవహారం చేస్తున్నాడు అనేది అర్థమవుతలేదు. ఇక దుక్కి నుంచి మొదలు పంట పండించేదాకా గొడ్డు కష్టం చేస్తున్న రైతులు చివరికి ఆ పంటను అమ్ముకునే క్రమంలో అసూలు బాస్తున్నారు. కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆరబోసుకొని సర్కారు ఎప్పుడు ధాన్యం కొంటదా అని నడి ఎండల్లో ఎదురు చూస్తూ వడదెబ్బతో వడ్లపైన పిట్టల రాలుతున్నారు. కాంగ్రెస్ సర్కారుకు అందల రాసులపై ఉన్న శ్రద్ధ ధాన్యపు రాసులపై లేదన్న దానికి ఈ చిత్రమే నిదర్శనం. 3 రోజుల కింద మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాశిపైన రాలిన రైతు గుగులోతో కిషన్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలి, ప్రజారాజ్యం రావాలి, ఇవన్నీ ముచ్చట్లు చెప్పారు కదా. ఇప్పుడు ఎటుపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇట్లా నడుస్తూ ఉంది. ఇంకా రైతుల అందల రాసుల పోటీల్లో లీనమై కాంగ్రెస్ సర్కారు వడ్ల రాసులను వరదకు వదిలేసింది. మంగళవారం రాత్రి నుంచి కురిసిన చెడగొట్టు వానతో ఏటూరు నగరం మండలం గోగుపల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న ములుగు మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి. ఇంకా ములుగులు అయితే మరి సీతకు ఎటుపోయింది అనేది అర్థమైతలేదు. ఇప్పటివరకు కూడా మాట్లాడలేదు. ఇప్పటికే హైడ్రాను తెచ్చి పేదల ఇండ్లను కూల్చుతున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు అందల బామల ముందు పరువు పోవద్దని ఫుట్పాత్లపైన వ్యాపారం చేసుకునే బీదల కడుపు కొట్టింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే యువతులు బుధవారం వరంగల్లో పర్యటించగా అధికారులను పురమాయించి రోడ్ల వెంట డబ్బాలను బుల్డోజర్లతో తొలగించి చిరు వ్యాపారులను ఆగం చేసింది. అసలు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పేదలపైన పడ్డదనేది ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎన్నో కళ్ళ కట్టినట్లు ఎన్నో వ్యవహారం కనిపిస్తూ ఉంది. ఎంతో రేవంత్ రెడ్డి మా గురించి ఎంతో ఆలోచన చేస్తాడు. తెలంగాణ ప్రజలు అంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ అంటే ఇక తెలంగాణ ప్రజల కోసం ఏదైనా చేస్తాడు. ఇట్లాంటి అన్ని డైలాగులు కొట్టారు కదా అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది పరిస్థితి? సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో చిరు వ్యాపారులు, పేద ప్రజలు, ఇంకా అణగారిన వర్గాలు వీళ్ళని టార్గెట్ చేసుకొని రేవంత్ సర్కార్ నడుస్తున్నదా అనేది ఒకటి అనుమానం అయితే వస్తున్నది. ఎందుకంటే హైడ్రా పేరుతోన తెచ్చి పెద్ద రేవంత్ సోదరుని ఇల్లే ఉంది, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంది. మరి ఏమైంది? నోటీస్ ఇచ్చిర్రు సరే, కానీ ఎక్కడ కూల్చిర్రా? ఇంకా హైడ్రా పేరుతోన రకరకాల వసూలకు దిగుతున్నారు. దానిపైన ఇప్పటివరకు చర్యలు లేవు. సో ఇక దానికి సంబంధించి ఇక మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక రేవంత్ సర్కార్కు ఏం జరుగుతుంది, రేవంత్ సర్కార్కు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారనేది త్వరలో స్థానిక ఎలక్షన్లలో ప్రజలే చూపిస్తారు. వెయిట్ చేయాల్సింది. ఇక సీఎం వర్సెస్ మంత్రులు, క్యాబినెట్లో ముదిరిన పంచాయతీ, పెరుగుతున్న అగాధం. సీఎం తీరుపైన సగానికి పైగా మంత్రులు గుర్రు. ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి ఆయన నివాసంలోనే సమీక్షలపైన అమాత్యుల అసహనం. ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమని 2 మినిస్టర్లు దిగివచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వేదిక మార్పు. సీఎంకు నంబర్ 2 మధ్య మరింత పెరిగిన నంబర్ 2 అంటే ఎవరు? బట్టి కావచ్చు, ఇంకా ఉన్నారు కదా వాళ్ళంతా. ఓ మంత్రి శాఖ ఫైళ్ళన్నీ నేరుగా తనకే పంపాలని ఆదేశాలు. క్యాబినెట్ విభేదాలపై సచివాలయ వర్గాల్లో విస్తృత చర్చ. సో తెలంగాణ రాష్ట్రంలో అయితే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజల గురించి ఆలోచన చేస్తలేరు. అసలు మేము ఏం హామీలు ఇచ్చినాం, ప్రజలకు పోతే ఏంది పరిస్థితి మాదని చెప్పి తమ గురించి తాము ఆందోళన పడుతున్న పరిస్థితి. సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఇట్లా కొట్లాడుతూ ఉన్నారు. సీఎం తనే కొట్లాట పెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అయితే బయటికి రావాలంటే భయపడుతూ ఉన్నారు. ఇంకా అట్లా ఉంది పరిస్థితి. ఇక ఫార్మసిటీ భూముల్లో సాగు చేయొద్దంట, వానాకాలం పంటలు వేయొద్దని అధికారులు ఉత్తర్వులు. వర్షాలు కురిసినా భూముల జోలికి వెళ్ళొద్దని హెచ్చరిక. ఇంకా మొత్తం మీద రైతులను బెదిరించి ఆ ప్రయత్నం నడుస్తుంది. ఇక గోపి చెరువు రెగ్యులరైజ్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను నివాస ప్రాంతంగా మారుస్తున్న సర్కార్. ఇగో శేర్లింగంపల్లి గ్రామ సర్వే నంబర్ 84/Pలో 8.15 ఎకరాల జీవో ఇచ్చేందుకు రంగం సిద్ధం. చెరువుల భూములను ముట్టుకునే అధికారం ప్రభుత్వానికైనా లేదని తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా
ఇక మన ప్రభుత్వం అయితే ఇట్లా చేస్తూ ఉంది. ఇక దానికి సంబంధించిన వార్త, రైతులు రోజు రోడ్డెక్కాల్సిందేనా, అన్నదాతల ఆగచాట్ల మధ్య అందాల పోటీల, కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలి, ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రజలు చెప్తా ఉన్నారు, మాజీ స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు, ఆయన కూడా ఎవరు పట్టించుకోకుండా వ్యవస్థ అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఇక నడుస్తూ ఉన్నది. ఇక దానికి సంబంధించిన వార్త, ఇక ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలనే ఆదేశం, జూన్లో పంపిణీ చేసేందుకు అధికారుల కసరత్తు. ఇక ఒకేసారి నిల్వ మొత్తం ప్రజలకు పంపేయాలని చెప్పి దానికి సంబంధించిన వార్త. ఇక 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణం, 300కు పైగా చరిత్రాత్మక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తి, 6 నెలల పాటు పదవిలో, నవంబర్ 23న పదవి విరమణ. ఇంకా దానికి సంబంధించి ఇంకా చనిపోయి ఏడాదైనా బెనిఫిట్స్ ఇవ్వరా, తన భర్త మరణాంతరం వర్తించే బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతూ ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్లోని ఏడీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దర్పల్లి ఏవుగా పనిచేసిన ప్రవీణ్ ఏడాది క్రితం గుండెపోటుతో మరణించాడు. ఇప్పటి వరకు మరణాంతర బెనిఫిట్స్ అందకపోవడంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రవీణ్ ఫోటోను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇక దానికి సంబంధించిన వార్త, ఇంకా మిల్లర్లకు రెట్టింపు లబ్ధి, సీఎంఆర్పై ఒత్తిడి తొలగిన సివిల్ సప్లై సామర్థ్యానికి మించి ధాన్యం ఇచ్చేందుకు నిర్ణయం. ఇంకా దానికి సంబంధించి ఇంకా కొలువుల దందాలో కోటికి స్కెచ్, సింగంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాల పేరిట దళారుల దందా, ఒక్కొక్కరి వద్ద 3 లక్షల వసూలు, నిర్వసితులను వదలని వైనం, మంత్రులు ఉన్నతాధికారుల నుంచి పైరవుల ఒత్తిడి. ఇంకా ఇవి నమస్తే తెలంగాణ పత్రిక. ఒకసారి ఈనాడు పత్రిక చూస్తే ఇక ఎలా కట్టకూడదో చెప్పేది కాళేశ్వరం అంట. రూపాయలు 1,00,000 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు. ఇక రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు నిన్న, కాళేశ్వరం అట్లయింది ఇట్లయింది అని చెప్పి, కానీ ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి మాత్రం మాట్లాడినట్టు దాఖలు అయితే లేవు. సో ఎస్ఎల్బిసి టన్నెల్లో ఏం జరిగింది వ్యవహారం అంతా తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు. అయితే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ఎస్ఎల్బిసిని అసలు ఎస్ఎల్బిసిలో ఏం జరగలేదు అన్నట్టుగా దాదాపు 2-3 నెలలు అవుతుందేమో ఎస్ఎల్బిసి వ్యవహారం జరిగి. ఇప్పటివరకు సీఎం పూర్తి స్థాయిలో ఎప్పుడు మాట్లాడలే. ఇంకా అపురూప శిల్పాల చింత అందమైన భామలు, ఓరుగల్లు 1000 స్తంభాల ఆలయంలో సాంప్రదాయ చీరకట్లో మిస్వరల్ పోటీదారులు. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు, వేకువజామున 5:44 కాళేశ్వరం లాంఛనంగ ప్రారంభం, సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించిన సీఎం దంపతులు. ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం చేసిండు. దానికి సంబంధించిన వార్త. ఇంకా ఒకసారి జర్నలిస్ట్ శంకర్కి సంబంధించిన న్యూస్ లైన్ తెలంగాణ పత్రిక చూస్తే, అందాల భామలకు ప్లేట్ భోజనం ₹1,00,000 అంట. ఒక్క ప్లేట్ దాదాపు ఒక్క రాత్రి భోజనం చేయడానికి దాదాపు 35 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనాన్ని ఆవిరి చేసింది రేవంత్ సర్కార్ అని చెప్పి తెలంగాణ పత్రిక ప్రచురించింది. ఇంకా అందాల పోటీల పేరుతో సర్కార్ అడ్డగోలుగా ఖర్చు చేస్తుంది. ఓవైపు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదని, అప్పు కూడా పుడతలేదంటూనే విశ్వవరల్డ్ పోటీలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం చౌమహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ అందాల భామల కోసం ఏర్పాటు చేసిన విందుకు ఏకంగా 35 కోట్లు సర్కారు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అన్నదాతల బతుకు అంగట్లో సరుకు కంటే అధ్వానంగా మారింది. 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నీళ్ల పాలైంది. అకాల వర్షంతో ధాన్యపు రాసులు కొట్టుకుపోయి అప్పు తెచ్చి కష్టపడి రైతుకు కన్నీళ్ళే మిగిలాయి. ఇక సర్కారు ఆదుకోకపోవడంతో చావే శరణం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇక రైతుల గురించి ఆలోచన చేస్తలేడు. కానీ రేవంత్ రెడ్డి గతంలో అధికారంలో లేకముందు కేసీఆర్ తన కుటుంబమే రాజ్యమేలుతుంది, ఇక తన కుటుంబం ఏ హోదా లేకుండా కూడా ఎట్లా కార్యక్రమాల్లో పాల్గొంటారు అని రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శలు చేశారు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ ఈరోజు అందల పోటీల పేరుతో ఏదైతే నిర్వహించిన ఆ విందు ఉందో, ఆ విందులో రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాల్గొంటాడు. రేవంత్ రెడ్డి అన్ని రకాల వ్యవహారం చేస్తాడు. రేవంత్ రెడ్డి అన్నకు ఎట్లాంటి అధికార ఇది లేకున్నా కూడా, ఎట్లాంటి పదవి లేకున్నా కూడా ప్రోటోకాల్ ఉంటుంది.
ఇవన్నీ ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఆయన కూడా మేధావులు చాలామంది ఏది ఆ, మన ఆకునూరి మురళి కానీ ఇంకా చాలామంది ఉన్నారు, కోదండరామ్ కానీ ఇంకా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు సమస్యలపైన ఎందుకు మాట్లాడట్లేదు? ఆకునూరి మురళి సార్ అయితే ప్రతిరోజు ఒక్కో స్కూల్ దగ్గర ఒక్కో విలేజ్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఏం నడుస్తుంది, స్కూళ్ళల్లో ఎందుకు ఇంత ఏది అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి అనే విషయం పైన ప్రతిరోజు ఒక వీడియో లేకపోతే ఒక కార్యక్రమం చేసేటోళ్ళు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా? సో ఇవన్నీ విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ములుగు జిల్లాలో దంచుకొట్టిన వాన చెరువులను తలపిస్తున్న వరి కుప్పలు, వరదలు కొట్టుకుపోయిన ధాన్యం, ఐకేపీ సెంటర్లో మోకాలి లోతుల్లో నీళ్లు అదుకోవాలని అన్నదాతల ఆవేదన. సాయం చేయకపోతే చావే శరణం అంటున్న అన్నదాతలు. ఇంకా దానికి సంబంధించి ఇంకా మొత్తం మీద అయితే దాదాపు 35 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తిని, 35 కోట్ల ధనాన్ని ఆవిరి చేసింది రేవంత్ సర్కార్. దానికి సంబంధించిన వార్త. ఇంకా తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం, అందాల భామల కాళ్ళు కడిగించిన సర్కార్, టవల్స్తో వాళ్ళ కాళ్ళు తుడిపించిన వైనం, అధికారుల తీరుపై మహిళల ఆగ్రహం. ఇంకా నిన్న రేవంత్ సర్కార్ చేసిన ఏదైతే మన తెలంగాణ ఆడబిడ్డలకు ఎంత మంచి పేరు తెచ్చింది, ఎంత ఖ్యాతినిచ్చింది, ఎంత ఆత్మగౌరవం ఉండే, దాని అంతా ఏం చేసిందని దానికి సంబంధించిన వార్త. అందాల భామల కోసం షాపులు తొలగించిన అధికారులు, వరంగల్ జిల్లాలో ఘటన. ఇంకా బుల్డోజర్ కంపెనీలో కాంగ్రెస్కు ఒప్పందం, అందాల పోటీల కోసం ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన, ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం. దానికి సంబంధించి ఇంకా నిన్న కేటీఆర్ కూడా తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడుకుంటా ఏంది రేవంత్ రెడ్డి చేసే తెలంగాణలో బుల్డోజర్ కంపెనీలతోన వీళ్ళకి మన ఒప్పందం జరిగింది అనేది మాట్లాడిండు. దానికి సంబంధించి ఇంకా అధికారులు ఊచలు లెక్క పెడతారు, నాయకులు చెప్పినట్లు అధికారులు చేయొద్దు, అలా చేస్తే మీరు జైలుకి వెళ్తారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, త్వరలోనే గ్రూప్ పోస్టులు భర్తీ చేస్తాం. ఏఈ జేటీఓ నియామక పత్రాలు ఇచ్చిన రేవంత్. ఈ ఏఈ జేటీఓ ఏదైతే నియామక పత్రాలు ఇవ్వడానికి దాదాపు 5 నుంచి 6 సార్లు వాళ్ళందరినీ అభ్యర్థులను పిలిపించి వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వడానికే దాదాపు వచ్చినప్పుడల్లా ఒక 5 నుంచి 6 లక్షలు ఏది ఖర్చు చేసి, అంటే సీఎం సార్కు సమయం లేదు వాళ్ళని కలిసి ఆ నియామక పత్రాలు ఇవ్వడానికి, కానీ వచ్చినప్పుడల్లా వాళ్ళని పిలిపించినప్పుడల్లా 5 నుంచి 6 లక్షలు ఖర్చు అయ్యేదంట. దాదాపు అట్లా 5 నుంచి 6 సార్లు అయింది. అంటే ఎంత ప్రజాధనాన్ని ఇది చేస్తున్నారు, వృధా చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇట్లయితే తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుంది, అంటే ఎట్లా ఆర్థికంగా ఇదవుతుంది? సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచన చేయాలి, అధికారంలో ఉన్న నాయకులు ఆలోచన చేయాలి. ఓరుగల్లలో అందాల బొమ్మల సందడి, రామప్ప ఆలయం, 1000 స్తంభాల గుడి సందర్శన, బతుకమ్మ ఆటలాడిన మిస్సమ్మలు. ఇంకా నేడు యాదాద్రిలో పర్యటన. మరి యాదాద్రికి పోయిన తర్వాత ఆడ మళ్ళా పేదల షాపులు అవి ఏమైనా తొలగించే ప్రయత్నం ఏమైనా చేస్తారు మరి మళ్ళీ. ఇవాళ నుంచి సరస్వతి పుష్కరాలు అంత సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఇంకా సుప్రీం 52వ చీఫ్ జస్టిస్గా గవాయ్, పదవులు సొంత అక్కచెల్లెల మరదలకేనా? సో తెలంగాణ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ నాయకులైతే ఏకంగా పోయి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆయన 2 పదవులు ఎట్లా తీసుకుంటాడు, వాళ్ళ మరదలకు వాళ్ళ అక్కచెల్లెలకు పదవులు ఎట్లా ఇస్తారు, మరి మేము పనిచేసిన వాళ్ళం ఏం కావాలని చెప్పి మొత్తం మహిళలందరూ పోయి నిన్న ధర్నా చేశారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట, గాంధీ భవన్లో అనుకుంటా. దానికి సంబంధించిన వార్త. ఇంకా ఆపరేషన్ కగారు ఆగదు, ఇంకా అమిత్ షా చెప్తా ఉన్నాడు ఆపరేషన్ కగారు ఆగదు అని చెప్పి. ఒకసారి సో ఇవి ఇవాల్టి వార్తలు. ఇక నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.